హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భాగ్యనగరంలో ఫుట్పాత్లు సరిగా లేక పాదచారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లు సరిగా ఉండవు. కొన్ని ఏరియాల్లో మెట్రో స్టేషన్ల కింద మాత్రమే ఫుట్పాత్లు బాగుంటున్నాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టే చోట ఫుట్పాత్లు వాళ్ళు వాటిని ధ్వంసం చేసి రోడ్లు వేసుకొని తర్వాత ఆ ఫుట్పాత్లను అలానే వదిలేస్తున్నారు. ఇంకొన్ని ప్లేసుల్లో అయితే ఫుట్పాత్లు లేని పరిస్థితి, కొన్ని ప్లేసుల్లో అయితే ఫుట్పాత్లు చెత్తతో నిండుకుపోయిన పరిస్థితి. కొన్ని ఏరియాల్లో ఫుట్పాత్ల మీదనే బైక్ పార్కింగ్ చేస్తారు. ఈ రోడ్ల మీద ఎక్కువ పార్కింగ్ చేయడం వల్ల కూడా పాదచారులకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫుట్పాత్ మీదకి ఎక్కలేని పరిస్థితి కూడా ఈ పార్కింగ్ వల్ల కదులుతుంది. రూల్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే రోడ్డుకి ఇరువైపులా కనీసం 3 మీటర్ల నుంచి 3.5 మీటర్ల వరకు ఫుట్పాత్ ఉండాలి. అలాగే బస్ స్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్ల ముందు, కమర్షియల్ కాంప్లెక్స్ల ముందు 4 మీటర్ల వరకు ఫుట్పాత్లు ఉండాలి. చూద్దాం మరి పాదచారులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పేరు విజయ్. మీరు ఏం చేస్తారు? ప్రైవేట్ జాబ్. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ఎంక్రోచ్మెంట్ అయిపోయింది, 80% ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇక చిన్న చిన్న షాప్స్, బండీలు, ఫ్రూట్ షాప్ వాళ్ళు, వెజిటబుల్ షాప్ వాళ్ళు, ఈ చాట్ బండార్ వాళ్ళు, నిమ్మకాయ జ్యూస్ వాళ్ళు, ఇట్లా అందరు వాళ్ళు అక్వా చేసుకోరు. దానివల్ల ఇబ్బంది అవుతుందా నడవడానికి? 100% అవుతుంది. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫుట్పాత్ మీద నడవలేక రోడ్ మీద నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వెనక నుంచి వచ్చి గుద్దుతున్నారు. కారణం మరి అంటే రోడ్లు వైడ్ అవుతలేవు కదా, మరి ఎవ్రీడే సేల్స్ అవుతున్నాయి. కార్లు సేల్స్ అవుతున్నాయి, టూ వీలర్ సేల్స్ అవుతున్నాయి, బైక్లు అన్నీ, ఆటోలు సేల్స్ అవుతున్నాయి, అన్ని రోడ్లు వస్తున్నాయి. కానీ రోడ్ అయితే అంతనే ఉంటుందా? ఆ లెవెల్లో అవుతలేదు కదా. ఈ రోడ్ అంతనే ఉంటుంది. 10 years బ్యాక్ ఎట్లుంది అట్లే ఉంది. కొంచెం చాలా ఏమో కొన్ని 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 ప్లేసెస్లో అయింది, మ్యాక్సిమం కాలేదు. మెట్రోల కిందనేమో ఫుట్పాత్లు అన్నీ బాగుంటున్నాయి. మేనేజ్ చేయాలి కదా, మళ్ళీ ఫెసిలిటీ ఇస్తేనే కదా మెట్రో ఎక్కుతారు. మళ్ళీ అంటే వాళ్ళకు అక్కడక్కడ ప్లేస్ ఇచ్చారు కదా, ఇక అయినా మేము మేనేజ్ చేసుకుంటాం కరెక్ట్. మరి బయట ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మిగతా ఫుట్పాత్ మీద ఎందుకు శ్రద్ధ చూపట్లేదు అంటారు? ఇక వాళ్ళు చిన్న చిన్న షాపులు, వాళ్ళ ఎమ్మెల్యే పొలిటికల్గా పవర్ ఉంటుంది, కొంచెం లంచం తీసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, ఇక నడిచిపోతుంది అట్లనే. ఏరియా వైజ్ ఉంటుంది కదా, కొంచెం కొంచెం డామినేషన్ ఉంటుంది లోకల్ పొలిటికల్ లీడర్స్ది, కొంతమంది గుండాలది, అట్లా నడిచిపోతుంది. మీ పేరు? సుమశ్రీ. మీరు ఏం చేస్తారు? మెడికల్ స్టూడెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఫుట్పాత్ల మీద నడవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? చాలాసారి పడ్డాను. అంటే సరిగా ఫుట్పాత్ల మీద ఫుడ్ స్టాల్స్, పార్కింగు, అలాగే నానా చెత్త వేస్తారు. అంటే దానివల్ల అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా? ఫుట్పాత్ మీద అది స్ట్రీట్ షాపింగే కాకుండా బండ్లు కూడా చాలా పోతూ ఉంటాయి. దానివల్ల దానికి ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ట్రాఫిక్ కూడా హెవీ కావడం వల్ల దాని మీద అవును. మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఉందా ఎప్పుడైనా? పడ్డానండి చాలాసార్లు. అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే కనీసం నడవడం కనీసం ఈ దేశంలో నడవడానికి కూడా ఫుట్పాత్ లేదా అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ అనేది చాలా రూల్స్ అనేది చేయించాలనిపిస్తుంది. మీ పేరు? మనీషా. మీరు ఏం చేస్తారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, మీరు స్టూడెంట్ కదా. ఇప్పుడు హైదరాబాద్లో రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్స్ ఉండవు కొన్ని ఏరియాలు. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నాం. అమీర్పేటలో అటు సైడ్ ఫుట్పాత్ ఉంది, ఏది మన చంద్రప్రదేశ్ సైడ్ ఫుట్పాత్ ఉంది, ఇటు సైడ్ ఫుట్పాత్ లేదు. మరి ఎప్పుడైనా మీరు ఫుట్పాత్ల మీద సరిగా నడవలేక ప్రాబ్లం ఫేస్ చేశారా? ఎప్పుడు అదే ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు బస్సెస్ కూడా స్పీడ్గా వస్తుంటాయి, బండి అన్నీ వస్తుంటాయి. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. సో గవర్నమెంటే ఆలోచించాలి. ఇప్పుడు చూసుకుంటే ఫుట్పాత్ల మీదనే బైక్లు పార్కింగ్ చేస్తారు, చిన్న చిన్న తినుబండారాల షాప్స్ పెడతారు, చెత్త వేస్తారు. అసలు జిహెచ్ఎంసీ సరిగా చూస్తుందా? ట్రాఫిక్ పోలీసులైనా పట్టించుకుంటున్నారా? ట్రాఫిక్ పోలీస్ ఉన్న దగ్గరనే చాలా ట్రాఫిక్ ఉంటుంది, గమనిస్తే వాళ్ళ వల్లనే చాలా ప్రాబ్లం. అన్నీ నేను చూసా, చాలా ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడో అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, బట్ అందరూ కరెక్ట్ టైంలో అందరూ వస్తుంటారు కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ కూడా మేము వస్తుంటే చాలా చాలా ట్రాఫిక్ ఉండే అక్కడ. మీ పేరు? శాంభవి. మీరు ఏం చేస్తారు? నేను ఇప్పుడు స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్. హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి ఏంటి? అంటే మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఫుట్పాత్ల మీద నడిచేటప్పుడు? అవును, చాలా ఇబ్బందిగా ఉంటుందంటే అన్నీ వెహికల్స్ ఉంటాయి, షాప్స్ సరిగ్గా ఉండే, ఒక ఏమంటారు సీక్వెన్స్ అనేది ఉండదు మంచిగా నడిచేయడానికి. అసలు ఫుట్పాత్లు నడవడానికి ఉన్నాయి కానీ వాళ్ళని పార్కింగ్కి, షాపింగ్కి పెట్టుకుంటే మేము ఎక్కడ నడుస్తాం? రోడ్ల మీద నడవాలి. మీరు మరి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా రేవంత్ అన్న ఏం చేస్తే అవి. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చెత్త కూడా వేస్తారు, చెత్త డబ్బాలు పెట్టిరు కదా, అవి నిండిపోయి అట్లనే ఉంటాయి. చెత్త డబ్బాలు స్మెల్ వస్తుంటాయి, ఇంకా ఉండదు.
సరిగ్గా సేఫ్టీ ఉండదు, క్లీనింగ్నెస్ ఉండదు, ఏమి ఉండదు. రోడ్ మీద డ్రైనేజ్ పొంగుతుంటుంది, ఫుట్పాత్ల మీద ఇవన్నీ ఉంటాయి, ఎక్కడ నడవలేని పరిస్థితి. అవును, వర్షం పడితే ఇంకా ఇప్పుడు ఎండాకాలంలో రోడ్ల మీద నడవచ్చు, ఇప్పుడు వర్షం పడితే ఇదంతా నిండిపోతుంది, ఎట్లా నడవాలి ఏమి ఉండదు ఇంకా. బాగా శుభ్రత లేదండి, అసలే నడవడానికి స్థలం లేదు, ఇక్కడ అయిపోతుంది. ఆటోలు కూడా డిస్టర్బెన్స్ ఉన్నది, ఏడ పడితే ఆడ ఆపుతురు ఆటోలు. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంటర్ అయిన అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో ఒక వైపేమో ఫుట్పాత్ ఉంది, ఇంకొక వైపేమో ఫుట్పాత్ లేదు. ఇక్కడ ఇది జస్ట్ రోడ్డు మీద జనాలు నడుస్తూ పోతుంటారు, ఎందుకంటే ఒక్కొక్కసారి వెహికల్స్ కూడా వీళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది జనాలకి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్డు మీదనే మరమ్మతుల కార్యక్రమం జరుగుతుంది, కానీ ఇంతవరకు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో తెలియదు. ఇది కంప్లీట్ కాని పరిస్థితి. దీనివల్ల జనాలు రోడ్ మీద నడుస్తున్నారు. ఇప్పుడు వెనకాల నుంచి వచ్చి ఏమైనా వెహికల్స్ తాకినా కూడా వాళ్ళకి మరి అడిగే పరిస్థితి, వాళ్ళ గురించి అడిగే నాదురే లేడు. నామ్ క్యా आपका? बुड्ढे संध्या। आप क्या करते हो? मैं यहाँ ट्यूशन कोचिंग में हूँ। आप कभी पैदल चलने के लिए कभी प्रॉब्लम फेस किया क्या फुटपाथ के बारे में? हाँ, यहाँ कर रही हूँ अब। क्यों ऐसा मतलब यहाँ बहुत फास्ट गाड़ी आती है और इधर से उधर जाने के लिए बहुत इधर देखना पड़ता है और स्लोली जाना पड़ता है, इतना ही। कभी फुटपाथ को ऑक्यूपाई करता है लोग, ऐसा ही शॉप लगाते हैं, छोटा छोटा शॉप लगाते हैं और गाड़ी पार्क करता है फुटपाथ के ऊपर. आपको क्या लगता है ऐसा देखने के बाद? कुछ नहीं, सिर्फ प्रॉब्लम आता है इधर से उधर जाने के लिए और कुछ नहीं। మీ పేరు? ప్రతాప్ నాయక్ నా పేరు. మీరు ఏం చేస్తారు? నేను లోకల్ కాంగ్రెస్ లీడర్. హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి, ట్రాఫిక్ సిబ్బందికి చలాన్లో ఉన్న మీద శ్రద్ధ, ఫుట్పాత్ల మీద బండ్లు ఉన్నాయా లేవా దాని మీద శ్రద్ధ లేదు. వారికి ఒకటే ఎప్పుడు చలాన్ వేయాలా, ఏం చేయాలా, దాని తప్ప ఫుట్పాత్ల మీద శ్రద్ధ చేసి ట్రాఫిక్ని ఎలా క్లియర్ చేయాలనేది తెలియదు. ఫుట్పాత్లు సరిగా ఉంటే జనాలు రోడ్ల మీద నడవరు కదా, ఫుట్పాత్ల మీదే నడుస్తారు. ఎందుకంటే పాదచారులు రోడ్ల మీద నడవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, వెనకాల నుంచి వచ్చి గుద్దడం అలాంటివి. మరి దీనిపైన మీరు ఏమంటారు? దీనిపైన ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచాలి, అధికారులకు సరైన నిర్దేశం చేయాలి. చేస్తే దాని ప్రకారము తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఫుట్పాత్ మీద సరిగా నడవలేక ఇబ్బంది పడ్డారా ఎక్కడన్నా? చాలా సందర్భాల్లో నేను ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నేను ట్రాఫిక్ సిబ్బంది అంటే నేను గౌరవిస్తాం, కాదంటలేను. కానీ వాళ్ళు అది ఫుట్పాత్ల మీద ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రక్రియ సరైనది కాదు. ఎందుకంటే ట్రాఫిక్ సరిగ్గా క్లియర్ చేసుకోవాలి. ఎంతసేపటికి చలాన్ల మీదనే వాళ్ళ నియంత్రణ, ఈ ట్రాఫిక్ల మీద వాళ్ళు పెద్దగా నియంత్రించడం నేను ఎప్పుడు చూడలేదు, ఏ ప్రభుత్వం అయినా సరే. మీ పేరు? నర్సింగ్. మీ పేరు? కుమార్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఫుట్పాత్లు రోడ్డుకి ఇరువైపులా ఉండాలి లెక్క ప్రకారం, అయితే రూల్స్ ప్రకారం, పాదచారుల రూల్స్ ప్రకారం. కొన్ని ఏరియాలో ఫుట్పాత్లు సరిగా ఉండవు. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా? యా బ్రో, ఒకవైపు ఉంటే ఒకవైపు ఉండవు. తర్వాత ఉన్న దాంట్లో కూడా చాలా వైపు పార్కింగ్వి ఇక్కడ పెట్టేస్తుంటారు. సో అది కూడా వెళ్ళే వాళ్ళకి, ఫుట్పాత్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఫుట్పాత్ల మీదనే షాపులు పెడుతుంటారు, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ఫుట్పాత్ అనేది నడడానికి ఇస్తున్నారు, ఇక్కడ షాపులు పెడుతున్నారు, దానివల్ల కూడా చాలామందికి ప్రజలకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పార్కింగ్ కూడా వెహికల్స్ కూడా తెచ్చి పెడుతున్నారు. ఒకవేళ ఏదైనా వర్షం పడేటప్పుడు కానీ సంథింగ్ అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఎటువైపు నుంచి వెళ్ళడం, అంటే రోడ్ మీద డ్రైనేజ్ పొంగి పొర్లితే ఫుట్పాత్ మీద ఇవన్నీ ఉండేసరికి నడవలేకపోతున్నారా? యా బ్రో, నడవలేకపోతున్నాం. అదేకా అంటే డ్రైనేజ్ మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ వెహికల్స్ పెట్టేస్తున్నారు, తర్వాత షాప్స్ ఉంటున్నాయి. జనాలు ఎటువైపు నుంచి వెళ్ళాలో తెలియట్లేదు, మొత్తంగా రష్ అయిపోతుంది. అలా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువైపోతుంది అనమాట. మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫుట్పాత్ల గురించి? ఫుట్పాత్లు సో ఓన్లీ ఒకవైపే ఉంటున్నాయి కదా, సో రెండు వైపులా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో వెహికల్స్ పార్కింగ్ అనేది ఫుట్పాత్ పైన పెట్టుకోకపోతే మ్యాక్సిమం సగం క్రౌడ్ తగ్గుతుంది కదా. సో వెహికల్స్. మీ పేరు? రాహుల్. మీరు ఏం చేస్తారు? నేను అమెజాన్లో వర్క్ చేస్తాను. ఓకే, హైదరాబాద్లో ఫుట్పాత్స్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా మీరు సరిగా లేకుండా? ఆబ్వియస్లీ ఇట్లా ఫుట్పాత్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇక్కడ ఫుట్పాత్లో బైక్స్ పార్క్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అండ్ లైక్ ఇట్లా బ్లాక్స్ ఉన్నాయి, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అంటే బ్లాక్స్ ఉండడం అదేం ప్రాబ్లం ఎంత కాదు, కానీ బ్లాక్స్ మధ్యలో బైక్స్ పెడుతున్నారు, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద డ్రైనేజ్ పొంగుతుంది, ఇట్లా వీళ్ళు బైకులు పెడతారు ఫుట్పాత్ల మీద, మరి ఎక్కడ నడవాలి సామాన్య ప్రజలు? వర్షం పడ్డప్పుడైతే ఆబ్వియస్లీ చాలా ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. వర్షం పడ్డప్పుడైతే ఇంత మొత్తం బట్టలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి.
అదే చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫుట్పాత్ల మీద షాపులు కూడా పెడుతున్నారు చాలా, నడవనికి ప్లేస్ లేకుండా అవుతుంది కొన్ని ఏరియాల్లో. కారణం అంటే ఇట్లా అంటే ఇప్పుడు ఫుట్పాత్లో అంటే వాళ్ళని జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోవాలి వాళ్ళపైన ప్రాపర్గా. కాకపోతే ఇక వాళ్ళని కూడా మనం అయితే ఏమనలేము. వాళ్ళ వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అందుకే మేము అడుగుతున్నాం మేము. అది కరెక్టే, అది ప్రాబ్లమే ఉంది. కాకపోతే అది గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళని ప్రాపర్గా. వాళ్ళకి ఒక ప్లేస్ అలాట్ చేయాలి షాప్స్ పెట్టుకోవడానికి. మిగతా అయితే అంతే ఇక ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ అయితే క్లియర్ లేదు ఇక్కడ. స్మెల్ అయితే చాలా వస్తుంది గలీజ్గా, అట్లుంది. ఇప్పుడు ఫుట్పాత్ల మీద కూడా చెత్త వేస్తుంటారు. ఫుట్పాత్ల మీద డబ్బాలు పెడతారు, చెత్త డబ్బాలు. ఆ చెత్త డబ్బాలు నిండిపోయి ఉంటాయి, తర్వాత ఫుట్పాత్ల మీదనే చెత్త వేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు సరిగా చూడరు. కారణం ఏంటి? జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తుంది, వెహికల్ వస్తుంది. కాకపోతే కొన్ని ప్లేస్లలో ఎట్లా అంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా ఫిల్ అయిపోతాయి అవి. సో టైం టు టైం అవి క్లీన్ చేయాలి, అప్పుడైతే బెస్ట్ ఉంటుంది. అండ్ స్మెల్ కూడా చాలా వస్తుంది. వర్షం పడేదంటే చాలా స్మెల్ వస్తుంది ప్రతి ఏరియా. చెత్త స్మెల్ ఫుట్పాత్ల మీద, ఫుట్పాత్ల పైన చెత్త స్మెల్ చాలా వస్తుంది. అండ్ డ్రైనేజ్ వల్ల కూడా చాలా స్మెల్ వస్తుంది ప్రతి ఏరియాలో. ఈ పంజాగుట్టలో కూడా ఇక్కడ అంతే స్మెల్ వస్తుంది చాలా. ఇప్పుడు మనము ప్రజెంట్ పంజాగుట్టలో ఉన్నాము. పంజాగుట్ట నుంచి ఇప్పుడు నాగార్జున సర్కిల్ వెళ్ళే రూట్లో ఫుట్పాతే ఉండదు. ఇక్కడ జనాలు ఎప్పుడు రోడ్ల మీద నడుస్తుంటారు అనమాట. ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ రోడ్ షాప్ వరకే ఉంటుంది, జనాలు రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి. సో ఒకవైపు ఫుట్పాత్ ఉంటుంది, ఇంకోవైపు ఫుట్పాత్ ఉంటుంది అనమాట. అటు చూసుకుంటే జనాలు అటువైపు డైరెక్ట్ ఇప్పుడు ఎలాంటి జీబ్రా క్రాసింగ్స్ అట్లా ఏముండవు. మనకి డైరెక్ట్ రోడ్ మీదకి వచ్చేస్తుంటారు. ఏడా మన ఫ్లైఓవర్ కింద, బ్రిడ్జ్ కింద పంజాగుట్టలో సడన్గా ఏదైనా వెహికల్ వెళ్ళి తగులుతుంది వాళ్ళకి. సో ఏంటంటే పబ్లిక్కి చాలా రిస్క్ అయ్యే ప్లేస్ అనమాట. హాయ్ సార్. హాయ్, మీ పేరు? వినయ్. మీరు ఏం చేస్తారు? నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాను. హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి ఏంటి అసలు? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు సార్? చూస్తున్నాం కదా, మీరే చూస్తున్నారు ఎంత వరస్ట్గా ఉన్నాయో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుట్పాత్ ప్రతిదీ ఆక్యుపై చేసుకుని ప్రతివాడు బళ్ళు పెట్టుకుంటాడు. ఏ బిజినెస్ కావస్తే ఆ బిజినెస్ అందరూ పెట్టుకుంటారు. మెయిన్ నా వరకు అడిగితే నా ఇష్యూ ఏంటంటే ఇక్కడ పంజగుట్టలో ఇప్పుడు మనం ఉన్నాము, అక్కడ చూడండి ఒకసారి కెమెరా తిప్పండి వీలుంటే. అదిగో అక్కడ బస్ స్టాప్ ఉందా అంటే ట్యాక్స్ పేయర్స్ రోడ్డు మీద అలా నుంచోవాలా? సో ఈ టైప్కి ఉన్నాయి. అది మీరు హైలైట్ చేయదలుచుకుంటే ఇలాంటివి హైలైట్ చేయండి. ఇప్పుడు ఫుట్పాత్ల మీదే షాప్స్ పెడతారు, కార్ పార్కింగ్లు, బైక్ పార్కింగ్లు చేస్తారు. మరి వాళ్ళ ఏంటి పరిస్థితి? అంటే ట్రాఫిక్ వాళ్ళు ఏం శ్రద్ధ తీసుకోరా? తీసుకోవాలి కదా, మరి డబ్బులు జీతం తీసుకుంటున్నారు కదా, తీసుకోవాల్సిందే. లేపేసి పడేయడమే బళ్ళదు. ఇప్పుడు ఫుట్పాత్ల మీద పార్కింగ్ చేసినప్పుడు వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద డ్రైనేజ్ పొంగుతుంది, అప్పుడు నడవలేని పరిస్థితి. దాంట్లో సమ్మర్లో స్టిల్ట్ క్లీన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఏం లేదు, ఒకసారి మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళి వాళ్ళు నిద్ర లేపండి వాళ్ళని. మీ పేరు? నా పేరు దినేష్ శర్మ, నేను డాక్టర్ను. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాను. సార్ హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి ఏంటి? అదే బ్రదర్, నేను కూడా చాలామందికి చెప్పాలనుకున్నా. హైదరాబాదు వచ్చేసి ఒక పెద్ద సిటీ, మెట్రో సిటీ, కానీ ఫుట్పాత్ల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఫుట్పాత్లు అస్సలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు కట్టడం లేదు. కట్టినా కూడా షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. పార్కింగ్ రెండో పాయింట్, పార్కింగ్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 4 వీలర్స్, 2 వీలర్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. హైదరాబాద్లో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువైంది. వీక్ స్టార్టింగ్లో మండే నుంచి పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది. బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు, వాళ్ళ పని మీద వస్తారు. అయితే ఫుట్పాత్స్ మీద ఎంక్రోచ్మెంట్ బై వెహికల్స్ కూడా, పార్కింగ్ వెహికల్స్ కూడా ఎంక్రోచ్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా పార్కింగ్ వెహికల్స్ కూడా ఎంక్రోచ్ చేసి ఆల్మోస్ట్ 70% ఫుట్పాత్స్ను ఆక్యుపై చేస్తాయి. అయితే మామూలు పెడెస్ట్రియన్స్ ఆర్ ఎనీబడి వాకర్స్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, చాలా డిఫికల్టీ అవుతుంది. ఇంకా ఆఫీస్ గోయింగ్ పీపుల్ కూడా చాలా డిఫికల్టీ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ చిల్డ్రన్ కూడా చాలా డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు రోడ్ మీద వెహికల్స్ పోతుంటాయి, ఇంకోవైపు ఫుట్పాత్స్ మీద పెడెస్ట్రియన్స్ వాక్ చేయలేరు. ఇది ఇంకా మూడో విషయం, సీజనల్ చేంజెస్ కూడా చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ జనవరిలో హీట్ ఎక్కువైపోతుంది. హీట్ ఎక్కువైపోతే ఏంటంటే ఫుట్పాత్స్ కూడా చాలా హాట్ అయిపోతాయి. దాన్ని కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్ చేస్తుంది కూడా, వాటరింగ్ అవి కూడా చేయాలి. ప్లాంట్స్ కూడా కొంచెం ఫుట్పాత్ మీద కూడా, నాట్ ఓన్లీ అండర్ ఫ్లైఓవర్స్ ఆర్ బ్రిడ్జెస్, ఫుట్పాత్ మీద కూడా కొంచెం కూలింగ్ అది చేసుకోవాలి. ఇది జనవరి, ఫిబ్రవరి సంగతి. మళ్ళీ మార్చ్, ఏప్రిల్ అప్పుడు కూడా ఈ పాపులేషన్ అప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి కొంచెం తక్కువ ఉంటుంది, అప్పుడు కూడా ఎంక్రోచ్మెంట్, పార్కింగ్ ఇది ఎక్కువైపోతుంది.
మళ్ళీ ఇక మాన్సూన్ సీజన్ అయితే చెప్పలేము. మాన్సూన్ సీజన్లో చాలా ఎక్కువైపోతుంది. అది జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక కొత్త స్కీమ్ చేసేసి ఫుట్పాత్స్ను క్లీన్ చేయడము, డ్రైనేజ్ అంతా కూడా చేయాలి. ఇది మాన్సూన్స్లో ఫుట్పాత్స్ మీద అసలు నడవలేకుండా అయిపోతుంది. ఏదైనా సిటీలో ప్రొసెషన్స్, మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ అవి ఉన్నా కూడా ఫుట్పాత్స్ మీద నడవలేకుండా పార్కింగ్, ఇంకా చాలా బై స్టాండర్డ్స్ కూడా చాలామంది అట్లా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. ఇవన్నీ జిహెచ్ఎంసీ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, గవర్నమెంట్ కేర్ తీసుకుంటారు. చూసారు కదా వ్యూవర్స్, హైదరాబాద్లో ఫుట్పాత్స్ అన్ని చిన్న చిన్న షాప్స్తో ఆక్యుపై చేస్తున్నారు. అలాగే ఫుట్పాత్ మీదనే పార్కింగ్ చేస్తున్నారు. ఫుట్పాత్ మీదనే చెత్త డబ్బాలు పెట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు. అవి నిండిపోయాక జనాలు ఎక్కడేయాలో తెలియక ఫుట్పాత్ మీదనే చెత్తేస్తున్నారు. అవి తీయడానికి కనీసం 1 డే 2 డే టైం పడుతుంది. దానివల్ల స్మెల్ వస్తుందని చెప్తున్నారు పాదచారులు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఫుట్పాత్స్ ఎక్కడైనా ఫుట్పాత్స్ అంటే చిన్న ప్రాబ్లం, అంటే ఫుట్పాత్ చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేయట్లేదు, అలాగే ఉండిపోతుంది. ఓన్లీ మెట్రోల కింద మాత్రమే ఫుట్పాత్స్ ప్లేస్ బాగుంటుంది, కానీ మిగతా ఏరియాలో ఫుట్పాత్ బాగుంటలేదు. గవర్నమెంట్ సరిగా ఫుట్పాత్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు జనాలు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.